వచ్చారు? ఖాళీ సార్ కొన్ని హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేకపోయినారు షెడ్యూల్లో. మనందరికీ కూడా ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు రాలేదు, పుట్టుస్వామి కానీ ఎవరు కూడా. సో దాదాపు అన్ని నియోజకవర్గాలను ఎందుకు తీసుకోవాలంటే మనం వ్యవస్థను ఒక డివిజన్స్గా ఏర్పాటు చేసుకొని ఎన్నో దశాబ్దాలుగా అక్కడున్న తాలూకా యూనిట్స్ జిల్లా యూనియన్గా ఏర్పడి అనంతపురం జిల్లా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్గా ప్రారంభించిన మన ప్రస్థానం ఎంతోమంది ఇప్పుడు 30 సంవత్సరాలు మొన్ననే వసంతాల ఇది చేసుకున్నాం. చట్టపరంగా కానీ పబ్లిక్లో అధికారుల నుండి కానీ తర్వాత ఆర్ఎన్బి బోర్డు రద్దయిన తర్వాత ఒక హైకోర్టు ఆదేశాలు అనుసరించి కానీ మనందరం కాలక్రమేణా ఆర్ఎంపీ బోర్డు రద్దై టిఎంపీ బోర్డు రద్దై మన వివిధ పేర్లతో ప్రస్థానం వృత్తి కొనసాగిస్తున్న సందర్భంలో సెంటర్ గారు మొట్టమొదటిసారిగా మనకి ఒక ఫస్ట్ ఎయిడ్ మాత్రమే పెట్టుకోండి అనే దాంతో ఒక సర్కులర్ ఉన్నతాధికారి కలెక్టర్ గారి ఆదేశాలు ఫస్ట్ మన జిల్లాలోనే జరిగినాయి. అక్కడ నుండి రాష్ట్రం అంతా ఇంప్లిమెంటేషన్ చేసి ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అని పెట్టుకుంటే దానికి మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఇంకొక 3 దశాబ్దాలు మనము మన పిల్లలు మన కుటుంబాలు గ్రామీణ వైద్యం దీని మీద ఎట్లా చేయాలని లీగల్ ఒపీనియన్స్ ఎక్స్పర్ట్స్ అందరితో సంప్రదించిన తర్వాత మనం అనంతపురం జిల్లా పేరుతోనే ఒక చిన్న ఆర్గనైజేషన్గా ఉన్న మనం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలంగాణలో ఫెడరేషన్గా ఏర్పాటు చేసి ఇప్పుడు ఆల్ ఇండియాలో నడ్డా గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడే ఒక స్థితికి మన నాయకత్వం మీ అందరి సహకారంతో వెళ్తున్నాం. దాన్నే మనం 30వ వార్షికోత్సవ సందర్భంగా మనం నామధేయం మారుస్తామని మనం ఫస్ట్ ఎయిడ్ ఎక్స్పీరియన్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్గా రూపాంతరం చెందుదామని మీ అందరూ కూడా అభిప్రాయాల్ని మా యొక్క అనుభవాన్ని మేము అందించి సక్సెస్ఫుల్గా దాన్ని ఈరోజు రిజిస్టర్ చేసుకోగలిగాం. ఎందుకంటే ఆ శుభవార్త మీకు తెలుగుతూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు దీన్ని ఎట్లా నిర్మాణం చేసుకుందాం. ఉమ్మడి జిల్లాలని మనం ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా 13 జిల్లాలు 26, 26, 28 చేసింది కాబట్టి మనకు ఆకర్షితులే కాదు, మనం కూడా 5 డిఎంఓహెచ్ఓలు 2 కలెక్టర్లు ఏర్పాటు అయినారు కాబట్టి మనం కూడా స్ట్రక్చర్ని 2 జిల్లాలను ఎట్లా చేద్దాం, ఉమ్మడిగా ఎట్లా తయారు చేద్దాం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎట్లా లబ్ధి చెందుదామంటే 16 రాష్ట్రాలు ఏకగ్రీవంగా మన వెంట నడవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని మీకు సమాధానం. 16 రాష్ట్రాలు ఒక నామధేయం పెట్టండి, మేము వస్తాం కలుస్తాం. వాళ్ళు కూడా అక్కడ ప్రథమ చికిత్సక్ అని ఒకరు, ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీషనర్స్ అని ఇదే పేరుతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ మొట్టమొదటి జిల్లాల్లో రాష్ట్రాల్లో మంది బీహార్ ప్రభుత్వ గుర్తింపు అయ్యి ట్రైనింగ్స్ కూడా అయిపోయి ఎగ్జామ్ కూడా అయిపోయిన 2 రాష్ట్రాలు ఉన్నాయి. రాజస్థాన్ గవర్నమెంట్ ప్రపోజల్ ఇచ్చిందే కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ఇంకా కాలేదు. నడ్డా గారు కూడా ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. మీకు పారామెడికల్స్ కింద గుర్తింపునిచ్చి మీకంటూ